హలో హలో కృష్ణవేణి, హలో హలో, ఏం మాట్లాడటం లేదా కృష్ణవేణి? హలో హలో, నేనే కృష్ణవేణిలే. ఏం లేదండి, ఇక్కడ మా రవి ఉన్నాడు, అందుకని మాట్లాడలేకపోయాను. ఏమనుకోదండి. నేనేమనుకుంటానులే, నా టైమే బాగాలేదు. నేను అనుకునేది ఏముంది, నా టైం బాగుంటే కదా నేను అనుకోవడానికి. అదేం కాదులేండి, ఏం చేద్దాం, టైం అలా కలుస్తుంది. నువ్వేం బాధపడు కాదు. ఎప్పుడు రమ్మంటావు? నీకు అవకాశం ఉంటే ఇప్పుడు వచ్చి వద్దా? వచ్చేస్తే నేను చించెట్టున కలిసి రావడం లేదు, గెస్ట్ హౌస్ కాడ ఉంటాను. వచ్చేస్తావా? చెప్పా. అలాగేనండి, వచ్చేస్తాను. కష్టవశాలే ఉండండి, నేను వచ్చేస్తాను. ఈ రవి ఇది ఇబ్బందిగా ఉంది నాకు. ఈ రవికి ఏదో ఒకటి చెప్పి వచ్చేస్తాను. అలాగే అలాగే రా. రవి బాబు, రవి. ఏమిటి మమ్మీ పిలిచాను నిన్ను? రవి, నేను ఊద్దా వేసి వస్తాను. రవి, ఎందుకు మమ్మీ? నేను పోయేసి ఇంట్లోకి కొన్ని వస్తువులు ఎత్తుకొని వస్తానమ్మా. దాంతో పెట్టి నీకు ఆడుకునేదానికి ఒక కారు లేకుంటే బొమ్మ ఏదో ఒకటి తెస్తానమ్మా. ఇంట్లోనే ఉంటావా? నేనున్నాను మమ్మీ, నేను వచ్చేసుకోకపోతే వస్తాను మమ్మీ. నేను ఇంట్లో ఉండను. నువ్వు ఆడకపోతున్నావు. మొన్న కూడా పిన్నిని తీసుకొస్తానని చెప్పావు, తీసుకురాలేదు. ఏం మమ్మీ అసలు పిన్ని ఏది? ఇప్పుడు మళ్ళీ యాడికి వెళ్తున్నావు? నేను ఒప్పుకోను మమ్మీ, నేను నీతో వస్తాను అంతే. లేదు రవి, నేను ఈసారి ఖచ్చితంగా మన పిన్ని నేను రాను మళ్ళీ వస్తానని చెప్పింది, అందుకని తీసుకురాలేదు రవి. ఇప్పుడు మాత్రం నీకు మంచి బొమ్మ తీసుకొని వస్తాను, సరేనా? నేను మమ్మీ, నేను నీతో వస్తాను. నన్ను కూడా ఉంటా నీకు. నేను ఏం తీసేయమని నిన్ను అడగను, నీకు కూడా ఉంటా. ఏంది రవి, నేను చెప్పిన మాట నేను నీకు బొమ్మలు తెస్తాను, తినేదని తెస్తాను, చాలా తెస్తాను రవి. నా మాటినమ్మా. నేను వినను మమ్మీ, నేను మాత్రం ఖచ్చితంగా నీతో వస్తాను. నేను ఒప్పుకోను, నేనైతే నీతో వస్తా. ఏంది రవి, నువ్వు బడిలోకి తీసుకోమంటే పావు. మీ నాన్న చూస్తే ఇంట్లో నిన్ను గారాభంగా పెంచాడు, బడి లేకుండా చేశాడు. నువ్వు బడికి పోతుంటే నీకు బుద్ధి వస్తుంది. నువ్వు బడికి పోవటం లేదు కదా, ఆ మాట ఎందుకు వింటావు? నేను విన్నాను మమ్మీ, నేను నీతో వస్తా అంటే. డాడీ కూడా ఏం చెప్పాడు తెలుసా? మీ మమ్మీతో ఉండు, ఏడికి వెళ్ళగాకని చెప్పాడు డాడీ. ఎందుకు చెప్తాడు? చదువుకు పంపిస్తుంటే నీకు తెలివితేటలు వస్తాయి. నీకు చదువు లేదు, ఏం లేదు, మరతనం చేస్తున్నావు రవి. నువ్వు ఏంటమ్మా అటు చేస్తే నీకు ఏం కావాలని తెస్తాను రవి. ఇంట్లోనే ఉండమ్మా. ఇంటికాడ ఎవరు లేకుండా పోతే దొంగలు వస్తారు. రాళ్ళు మమ్మీ, దొంగలు ఎందుకు వస్తారు? మనం తాళం వేసుకొని పోతాం కదా ఇంటికి తాళం వేసుకుంటాం కాబట్టి ఎవరు రారు. నాకు తెలుసు మమ్మీ, నేను వస్తాను. నన్ను రావద్దని కాకుండా నాకు ఏడుపు వస్తుంది. నేను ఆడుస్తా. ఏడవద్దు రవి, నా మాట ఏం నువ్వు వినటం లేదు నా మాట.